హలో అండి. హాయ్ అండి. బస్ లాస్ట్‌కొచ్చేసింది. ఇంకా సండే ఫైనల్ అయిపోతుంది. సో, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? నిజంగా చెప్పాలంటే నిన్న మన ఇమాన్యుల్ గారి 'ఏవి' చూశాను. లిటరల్లీ ఇది కదా 'ఏవి' అంటే. ఒక టాప్ 5 కంటెస్టెంట్‌కి ఉండాల్సిన ఎలివేషన్స్ అలా ఉంది. సో, ఇంకా కళ్యాణ్ 'ఏవి', సంజన గారి 'ఏవి' రావాల్సింది. డెమోన్ పవన్‌ది తర్వాత ఆహ్, తనుజ. తనుజది కూడా అయిపోయింది. సో, ఇంకో ఇద్దరు 'ఏవి' రావాలి కాబట్టి ఆ ఇద్దరు 'ఏవి' కోసం వెయిటింగ్. సో, ఈవెన్ ఇమాన్యుల్ 'ఏవి' కన్నా కళ్యాణ్ 'ఏవి' ఇంకా హైలైట్ ఉండబోతుంది. సో, ఎలివేషన్ల మీద ఎలివేషన్‌లు ఆ తర్వాత మాస్ ర్యాంపేజ్ ఉండబోతుందంట. సో చూడాలి మరి. ఎపిసోడ్ మొత్తంలో 10 నిమిషాల ఎపిసోడ్ మిగిలిందంతా ఏవీనే. అలా ఉంటదన్నట్టు ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. పక్కా కళ్యాణే గెలుస్తారని చాలా మంది బల్లగుద్ది చెప్తున్నారు. ఎందుకంటే ఓటింగ్ కూడా ఎక్కువ ఆయనకే హా! ఉన్నాయంటున్నారు. నేనే గుద్దాను కదా! బల్ల పెట్టిందే నేను వాళ్ళు గుద్దేటప్పుడు. కానీ అది అందరూ తనుజ అంటున్నారు చాలా మంది. లేదండి. ఇగో చెప్తున్నాను కదా! ఆహ్, మొత్తం వార్ ఎప్పుడు వన్ సైడ్ ఉండదండి. బోత్ సైడ్ ఉంటది. అటు గెలుస్తారు, ఇటు గెలుస్తారు ఉంటది. కాకపోతే రెండిట్లో మెజారిటీ ఆఫ్ ద ఓటింగ్ మాత్రం ఒక సైడే ఉంటది. సో దీంట్లో ఏందంటే ఈ 5 మందిలో ఎవరికి ఇష్టమైన వాళ్ళు కొందరు డెమోన్ పేరు చెప్తున్నారు, కొందరు సంజన గారి పేరు చెప్తున్నారు, కొందరు ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు కానీ వీళ్ళ పేర్లు చెప్పేవాళ్ళు కొందరే అయిపోయారు. చాలా మంది ఏంటంటే సంజన పేరు, తనుజ పేరు, ఆ తర్వాత మన పడాల కళ్యాణ్ పడాల వీళ్ళిద్దరి పేర్లే చెప్తున్నారు. అది. సో దీంట్లో అయితే నాకైతే మెజారిటీ ఆఫ్ ద ఓటింగ్ మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ పడాలా, కళ్యాణ్ పడాలా, కళ్యాణ్ కూర్చోవాలా, కళ్యాణ్ నించోవాలా, కళ్యాణ్ గెలవాలా.